అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రధాని మోడీకి విషాదం, 6 కన్నుముద్ద అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆప్తులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల కృషి చేస్తోంది అని ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందేశాన్ని ప్రధాని కార్యాలయం ఎక్స్ ఖాతాలో బుధవారం అర్ధరాత్రి పోస్ట్ చేసింది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో సీఎం చంద్రబాబు బుధవారం డీజీపీ, టీటీడీ, ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్షించారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని చంద్రబాబు అన్నారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి జరగనున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తీవ్ర బాధ కలిగించిందని అన్నారు. తిరుపతి తొక్కిసలాట చాలా బాధాకరమని మోడీ దిగ్భ్రాంతి చెందుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది చాలా బాధాకరమైన విషయం కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.